ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి చోటా నాయుడు ప్రస్తావించారు. టాలీవుడ్ సీనియర్ సినిమాటోగ్రాఫర్ చోటా నాయుడు గురించి అందరికీ తెలిసిందే. తరచూ ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. ఆ సమయంలో తాను చేసిన సినిమాలతో పాటు పలువురు హీరోల గురించి మాట్లాడుతుంటారు. కొన్ని అనుభవాలను కూడా పంచుకుంటూ ఉంటారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి చోటా నాయుడు ప్రస్తావించారు. రామయ్య వస్తావయ్య సినిమా టైంలో తన వర్క్లో హరీష్ శంకర్ ఇన్వాల్వ్ అయ్యారని ఆరోపించారు చోటా. తనను ఒప్పించడానికి చాలా ప్రయత్నించినట్లు చెప్పారు. చివరికి చేసేదేమీ లేక హరీష్ కు ఎలా కావాలో అలాగే వర్క్ చేశానంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారగా హరీష్ శంకర్ స్పందించారు. బహిరంగంగా లేఖ రాసి కాస్త ఘాటుగా బదులిచ్చారు. తనను అవమానించడం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు. హరీష్ శంకర్ రాసిన లేఖ ప్రకారము గౌరవనీయులైన చోటా నాయుడు గారికి నమస్కరిస్తూ, రామయ్య వస్తావయ్య సినిమా వచ్చి దాదాపు దశాబ్దం దాటింది. ఈ 10 ఏళ్లలో ఉదాహరణకి మీరు 10 ఇంటర్వ్యూలు ఇస్తే నేను ఒక 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటా. కానీ ఎప్పుడు ఎక్కడ మీ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు. మీరు మాత్రం పలుమార్లు నా గురించి అవమానకరంగా మాట్లాడారు. మీకు గుర్తుందో లేదో ఓ సందర్భంలో మిమ్మల్ని తీసేసి వేరే కెమెరామ్యాన్తో షూటింగ్ చేయిద్దామన్న ప్రస్తావన కూడా వచ్చింది. కానీ రాజుగారు చెప్పడం మూలంగానో గబ్బర్ సింగ్ వచ్చాక పొగరుతో పెద్ద కెమెరామ్యాన్ ని తీసేస్తున్నాడు అని పలు రకాలుగా మాట్లాడుకుంటారని మదన పడుతూనే మీతో సినిమా పూర్తి చేశా. ఆ సినిమా ఆశించిన విజయం సాధించుకున్నా. ఏ రోజు ఆ నింద మీ మీద మోపలేదు. ఎందుకంటే గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు నాది రామయ్య వస్తావయ్య వస్తే అది నీది అనే క్యారెక్టర్ కాదు నాది. మీరు మాత్రం ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడగకపోయినా, నా ప్రస్తావన రాకున్నా, నాకు సంబంధం లేకున్నా నా గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఇలా చాలాసార్లు జరిగినా నేను మౌనంగానే బాధపడ్డా. కానీ నా స్నేహితులు అవ్వచ్చు, లేదా నన్ను అభిమానించే వాళ్ళు అవ్వచ్చు, నా ఆత్మ అభిమానాన్ని ప్రశ్నించడంతో ఈ మాత్రం రాయాల్సి వచ్చింది. మీతో పనిచేసిన అనుభవం నన్ను బాధ పెట్టినా, మీకున్న అనుభవంతో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అందుకే మీరంటే ఇంకా నాకు గౌరవం ఉంది. దయచేసి ఆ గౌరవాన్ని కాపాడుకోండి. ఈ విషయంలో ఇక్కడితో వదిలేయండి. కాదు కూడదు మళ్ళీ గెలుపుకుంటాను అని అంటే ఎనీ డే ఎనీ ప్లాట్ఫామ్ ఐఎమ్ వెయిటింగ్ అని బదులిచ్చారు.